ఈరోజు మనం అద్భుతమైన కాంబినేషన్ దొండకాయ ఫ్రై మరియు ఈ సీజన్లో దొరికే పచ్చి చింతకాయల పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా నిలువుగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 పావుల నూనె పోసుకొని నూనె వేడెక్కాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఈ దొండకాయలు మగ్గేలోపు 10 పచ్చి చింతకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చింతకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వాటిని ఉడికించుకోవాలి. ఇలా 10-15 నిమిషాల తర్వాత చింతకాయలు ఈ విధంగా పలుగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు దొండకాయ ఫ్రైకి కావలసిన ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని ఈ ముక్కలను వేసి కలుపుకోవాలి. కాసేపు అయ్యాక రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో ఈ ముక్కలు మాడకుండా చూసుకుంటూ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసి కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయలను ఈ విధంగా నీళ్లు పోసుకుంటూ పిసికి ఈ నీళ్లను వేరే గిన్నెలోకి వడకట్టుకొని తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 పావు నూనె పోసుకొని ఇందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పోపు రెడీ అయిన తర్వాత ఈ పోపును చింతకాయల పులుసులో కలుపుకుంటే పుల్లటి రుచికరమైన చింతకాయల చారు రెడీ. ఈ దొండకాయల ఫ్రై మరియు చింతకాయల చారు ఈ రెండింటి కాంబినేషన్లో ఎంతో బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.